ఇక్కడ నుంచి అధికారం అయిన తర్వాత ఇక్కడ నుంచి బదిలీ అవుతుంటారు వస్తుంది సార్. మీ స్థానంలో ఇంకొక ఎస్పీ వచ్చినా అదే స్ఫూర్తితో ఆయన పనిచేస్తారని నమ్మకం లేదు. అంటే కపట్రాలు తీసుకుని ఇప్పుడు పద్మక్క వాళ్ళతో జైల్లో ఉన్నారు. అంతకుముందు కపట్రాల వెంకటప్ప నాయుడు హత్య చేశారు అని ఆరోపణలు వస్తున్నా చాలామంది ప్రభాకర్ వాళ్ళు కావచ్చు, కి రంగన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ కుటుంబం కూడా ఒకప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చంపేశారు అదే కపట్రాలు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు, వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళ భూములు ఇక్కడే ఉన్నాయి. ఈ ఏదో ఒక క్షమాభిక్షలో పద్మాక కావచ్చు, ఇతరులు కావచ్చు, మళ్ళా కపట్రాలకు వచ్చి చేరుకుంటారు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వెంకటప్ప నాయుడు కుటుంబ సభ్యులు ఉంటారనమాట. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కక్షలు కార్పణ్యాలు అంటూ వీళ్ళు ఆధిపత్య పోరు. ఈరోజు జరుగుతున్న ప్రయత్నం అదే. ఈరోజు అందరూ తెలుసుకున్నారు, ఈ వర్గం ఆ వర్గం కాదు, అందరూ పలకరించుకుంటారు, మాట్లాడుతుంటారు. నేను కడప సెంటర్ మీరు బదిలీ అయినాక కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తారా? ఖచ్చితంగా కొనసాగుద్ది. ఎక్కడున్నా సరే ఇదే స్ఫూర్తి కొనసాగుద్ది. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అర్థమైంది ఈ మార్గంలో వెళ్తే ఏమొస్తుందని చెప్పేసి. గ్రామస్తులు కూడా మీరు అందుకనే మీరు ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు అక్కడికి వెళ్తే గ్రామంలో చైతన్యం కనిపిస్తుంది. ఇంతకుముందు కనీసం ఒక 10 మంది దగ్గర రాని పరిస్థితి, ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ దగ్గరికి వచ్చే పరిస్థితి. నేను కడప సెంట్రల్ జైలుకి ఒకసారి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మన కప్పట్రాల్లో జైల్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించాను. వాళ్ళు చెప్తున్నారు కప్పట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ లోపల ఇరు వర్గాల వాళ్ళు ఉన్నారు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు కూడా జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దగ్గర మీరు నష్టపోయారు, మేము నష్టపోయాం, మా కుటుంబాలు నాశనమైంది, మీ కుటుంబాలు నాశనమైంది, ఇంకా మాకు వద్దు అని కడప సెంట్రల్ జైల్లో మేము వెళ్ళినప్పుడు అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. ఆ పరిణామాల సంకేతాలు మొత్తం జిల్లా అంతా వ్యాపిస్తున్నాయి. అదేవిధంగా విద్యా వ్యాప్తి, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వస్తుందో ఇవన్నీ పోతాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తు కూడా పూర్తిగా ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా దేశవ్యాప్తంగా తెలుస్తుందని నేను భావిస్తున్నాను. అంటే మీ సామాజిక స్పృహను ఎవరు కాదనలేనిది. అసలుకి ఒక కపట్రాల గ్రామాన్ని తీసుకొని ఈరోజు ఒక శ్రీమంతులున్న గ్రామంగా తీర్చిదిద్దినారు. వేలల్లో ఉన్న భూముల విలువలు నేడు లక్షల్లోకి చేరుకున్నాయి. అంటే అది మీ గొప్పతనం. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా అది మీ గొప్పతనం, మీ సామాజిక స్పృహనే. అంటే మీరు ఒక వ్యక్తిలా కాకుండా ఒక శక్తి, ఒక వ్యవస్థలా పనిచేస్తే ఇంకా బాగుంటుంది. అంటే అందరినీ కలుపుకొని పోయి ఒక కపట్రాలే కాకుండా జిల్లాలో ఇలాంటి గ్రామాలందరినీ కూడా ఎంచుకొని మిగతా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర పోలీసు అధికారులు ఎవరైనా కావచ్చు, అందరూ తీసుకొని మీలాగే స్ఫూర్తితో పని చేస్తే బాగుంటుంది. అలాంటి స్ఫూర్తిని వాళ్ళలో నింపి ఒక వ్యవస్థలా పని చేయించడానికి మీరు చేస్తే బాగుంటుంది కదా. అది కూడా జరుగుతుంది. ప్రధానంగా మేము పోలీస్ శాఖలో 78 గ్రామాలు మేము పనిచేస్తాం. ఇప్పుడు కప్పట్రాలు ఒకటే అందరికీ తెలుసు. 78 గ్రామాల్లో కూడా ప్రభుత్వ బడుల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఎస్ఐ ఒక బడి, సిఐ ఒక బడి, డిఎస్పీ గారు ఒక బడి, అట్లాగా ఈ 78 గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ పనిచేస్తుంది. 78 గ్రామాల్లో కూడా మంచి ఫలితాలు వస్తుంది. అదేవిధంగా ఈ సంకేతం అన్ని చోట్ల పోయింది. గ్రామాలు దత్తత తీసుకోవాలి, గ్రామాలు దత్తత తీసుకుని గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుద్ది, దేశం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఈ సంకేతం అయితే పోయింది. సో పోలీస్ శాఖ ద్వారా 78 గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం. ప్రధానంగా జిల్లాలో ఫ్యాక్షన్ ఉండకూడదు, ఫ్యాక్షన్ పూర్తిగా నిర్మూలన కావాలి, ప్రజలందరూ కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలి. అదేవిధంగా విద్యార్థులు విద్య కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. పోలీస్ శాఖకి ప్రజల ద్వారా కూడా మంచి మద్దతు వస్తుంది. ప్రజలు కూడా స్పందిస్తున్నారు, గ్రామాల్లో మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తు అంతా కూడా ఈ మార్పు నిలబడుద్దని, పూర్తిగా శాశ్వతం అవుద్దని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక ఉన్నత స్థాయి అధికారిగా మీరు చేస్తున్న కృషి బాగానే ఉంది, అందరూ చూస్తున్నారు కూడా. అయితే మీ అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదు. పోలీసులంతా కూడా ఇక్కడ మీరు చెప్పిన తర్వాత తలలు ఊపుతున్న పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి దాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి తమ వ్యక్తిగత కార్యకలాపాలకే కూడా ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. దాంతోనే జిల్లాలో కొద్దిగా లా అండ్ ఆర్డర్ కూడా దారి తప్పుతోంది అనేది. అంటే అన్ని గ్రామాలు కపట్రాలలాగా లేవు. అంటే దీనికంతా పోలీసులే కారణము అనేది అయితే ఉంది. మీ ఆలోచన ఒకటి, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అంటున్నారు. అంటే ఇది పూర్తిగా నిజం కాదు. ఇటువంటి విమర్శను కొంతమంది సృష్టిస్తున్నారు తప్ప జిల్లాలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉన్నాయి. మనం ఉదాహరణ చూస్తే ఇంకా ఎక్కడ ఎటువంటి సంఘటనలు లేవు. ఇటీవలే ఉదాహరణ తీసుకుంటే మనం నంద్యాలలో నడిబొడ్డున ఒక రౌడీ షీటర్ని మరో రౌడీ షీటర్ కత్తితో అతి దారుణంగా జనం మధ్యలోనే హత్య చేశాడు, అతి పాశవికంగా. అది కూడా లా అండ్ ఆర్డర్ అంటే ఇటువంటి అది పాత కక్షల నేపథ్యంలో అది ఆ నేరం జరిగింది. ఆ నేరం జరిగిన వెంటనే సుమారుగా ఒక 4-5 టీమ్స్ మేము పెట్టడం జరిగింది. ఆ నేరస్తులందరినీ పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జిల్లా బహిష్కరణ చేయాలని చెప్పేసి కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టాం. సో అటువంటి సంఘటనలు జరిగినాయి, కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే కనుక ఎక్కడ జరగలేదు.
అంటే ఇటీవల డోన్లో కూడా ఈ స్పాంజైరిన్ ఇట్లాంటివి కూడా కొన్ని అక్రమంగా కూడా అక్కడ ఇది ఎగుమతి చేస్తున్నటువంటి మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. అంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా జిల్లాలో పనిచేస్తుంది ఎందుకు జరుగుతుంటాయి? అటువంటి సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ శాఖ స్పందిస్తుంది. మనం కూడా గతంలో బేతంచెర్లలోని డోన్లోని ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అది మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఇటీవల ఏదైతే క్వార్జ్ మైనింగ్ మీరు చెప్తున్నారో ఆ ఇష్యూ వచ్చినప్పుడు మైనింగ్ శాఖ ప్రత్యేకంగా దాడులు చేస్తుంది. ఇటీవల కూడా నిన్న కూడా దాడులు చేసింది. సో వాళ్ళు కనుక మన సహకారం అడిగితే ఖచ్చితంగా పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది. సహకారం అందించి వాళ్ళు దాడులు చేసేటప్పుడు ఇంకా బెటర్గా కోఆర్డినేషన్ చేయడానికి మేము ఆ శాఖ కూడా పూర్తిగా సహకరిస్తున్నాం. భవిష్యత్తులో కూడా సహకరిస్తాం. సమాజంలో ఏ విషయాన్ని తీసుకున్నా ఏ డిపార్ట్మెంట్ని తీసుకున్నా ఫస్ట్ మాట్లాడుకుంటేది పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. అబ్బా పోలీస్ వాళ్ళతో ఎందుకులే మనకు అనేది ప్రతి ఒక్కరు భయపడతారు. అంటే పోలీస్ అంటే ఒక ఉన్నత స్థాయి వర్గాలకు, రాజకీయ నాయకులకు, న్యాయవాదులకు, ఇతర ఇంకా మీడియా వారికి తప్పితే సామాన్యులకు పోలీసు మాటినరు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జోబులో నోట్ల కట్టలు పెట్టుకొని పోతేనే మాటింది. ఎందుకంటే ఏ పని కావాలన్నా కూడా ఎంత ఇస్తావు. ఒక రైటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాయాలన్నా కూడా పేపర్ ఖర్చు అవుతుంది, పెన్ను ఖర్చు అవుతుంది, కార్బన్ ఖర్చు అవుతుంది. మాకు 200 ఇవ్వండి, 500 ఇవ్వండి, 1000 రూపాయలు అని అడిగే రోజులు అనమాట. సెల్ ఫోన్ పోయిందని కంప్లైంట్ చేయడానికి వెళ్తే కూడా 500 ఇవ్వండి, 1000 రూపాయలు అండి, మా కార్బన్ ఊరికి వస్తుందా, పేపర్ ఊరికి వస్తుందా, డబ్బులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉంది. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. ఈ పరిస్థితిని మీరు ఎలా అధిగమిస్తారు? అంటే జిల్లాలో చాలా వరకు అధిగమించాం. ప్రధానంగా పూర్తి స్థాయిలో ఎస్పీ ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. అదేవిధంగా స్టేషనరీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు స్టేషనరీ ఇప్పుడు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్బన్ కాపీల గురించో పేపర్ గురించో డబ్బులు అడిగితే ఇంకా వాళ్ళని మీరు అడగచ్చు, ప్రజలు కూడా అడగచ్చు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వమే ఇస్తుంది స్టేషనరీ. పోలీసుని ప్రశ్నించే ధైర్యం ఇంకా ప్రజల్లో రాలేదు. అటువంటి ధైర్యం లేనప్పుడు ఎస్పీకి చెప్పాలి, డిఎస్పీకి చెప్పాలి, మేమంతా అందుబాటులో ఉన్నాము. అటువంటి చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా జరిగితే మాత్రం కఠినంగా వాళ్ళని శిక్షించడానికి యంత్రాంగం ఉంది. ఈవెన్ ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ ఎవరైనా తప్పిదాలు చేస్తే ఇంకా వాళ్ళకు కూడా శాఖాపరంగా మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు తీసుకున్నాం, భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. ఒక ఎస్పీ గారిని కలవాలంటే సామాన్యుడికి అంత త్వరగా వీలు పడుతుంది. ఎస్పీ గారిని కలవాలంటే బయట హోంగార్డ్ని కలవాలి, లోపలికి వచ్చిన గన్మెన్ అడగాలి, అక్కడి నుంచి దాటి సీసీ గారిని కలవాలి. సీసీ గారు కాసేపు వెయిట్ చేయండి, ఎస్పీ గారు బిజీగా ఉన్నారంటారు. అన్ని స్టెప్పులు దాటి ఎస్పీ గారిని కలుసుకోవడానికి అవన్నీ స్టెప్స్ కూడా చాలా చాలా సరళీకరించాం. ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నడుస్తుంది. ప్రజా దర్బార్లో నాకు మన కర్నూలు ప్రజా దర్బార్లో సుమారుగా 1000 మంది పైన జనం వస్తుంటారు. సుమారుగా 100-150 పిటిషన్లు వస్తుంటాయి. ఆ పిటిషన్లన్నీ కూడా మేము మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని. అదేవిధంగా నాకు ఫోన్లు చేస్తుంటారు, డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు. సో పూర్తిగా నేను ఎక్కడికి పోయినా సరే విజిట్లు చేస్తాను. సో నంద్యాల వెళ్ళాను ముందే చెప్తాం, ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. సో ఇట్లా కొంతవరకు ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెంచడం కోసం, వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే మాట్లాడడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలు అయితే కొంతవరకు ఫలిస్తున్నాయి. అంటే ఇంకా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉందని ప్రక్షాళన దిశగా మీరు పయనిస్తున్నారు. ఇప్పటికే గత చరిత్రలో ఎన్నడూ లేదు ఒకేసారి 15 మంది పోలీసులను వీఆర్కి పంపిన దాఖలాలు అది మీ హయాంలోనే జరిగింది. అంటే అలాంటి ప్రక్షాళన ఇంకా క్షేత్రస్థాయిలో జరగాల్సి ఉంది. అది జరిగితేనే పూర్తి స్థాయిలో మీరు అనుకున్న ఫలాలు లభిస్తాయి కర్నూలు జిల్లాలో అంటున్నారు. ఆ దిశగా ఇంకా ఏమైనా అడుగులు పడుతున్నాయంటారా? అటువంటి అవినీతి పోలీసులను కానీ ఇక ప్రజలతో కలిసి పని చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించే పోలీసులను కానీ ఎవరైనా గుర్తించారా? తప్పకుండా ఆ గుర్తింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైనా సరే ప్రజలకి రక్షణ కల్పించలేకపోయినా, ఇబ్బందులు గురి చేసిన, స్వప్రయోజనాల కోసం ఆశించిన అటువంటి వాళ్ళు సమాచారం తీసుకుంటూ ఉంటాం. మనకి సాక్ష్యాధారాలు లభించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు వీఆర్లో పెట్టడమే కాదు, కొంతమంది సస్పెండ్ కూడా చేయడం జరిగింది. కఠినంగా వ్యవహరిస్తాం. అదేవిధంగా ప్రజలకు కూడా మేము చెప్తున్నాం, ఎవరైనా సరే ఇబ్బందులు పడినప్పుడు తక్షణం మాకు సమాచారం అందించండి. ఆ పోలీస్ స్టేషన్ మేము తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరే శాఖల ద్వారా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. వేరే విభాగాలు ఉన్నాయి మనకి, అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. పోలీస్ వ్యవస్థ ఒప్పుకోకపోయినా ప్రజలకు అందరికీ తెలుసు, రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కావచ్చు, రాజ్యాంగాన్నే మార్చే శక్తి ఖద్దర్లకు ఉంది. ఈరోజు రాజ్యాంగంలో పనిచేస్తున్న కాకిని నడిపించేది కూడా ఖద్దరే అంటుంటారు. ఆ ఖద్దరు చెప్పినట్లే కాకి వినాలి అంటుంటారు. ఎక్కడైనా కూడా ఎవరి అధికారం ఉంటే వారి చెప్పు చేతుల్లో కాకి నడవాలి, ఒక పెత్తన వాళ్ళు జులుం చేస్తారనమాట. అంటే పోలీస్ స్టేషన్లకి ఒక కేసు విషయంలో పోలీసులు ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ వెళ్తే అతని వెంటే అతనికి ఫోన్ కాల్ వస్తుందన్నమాట, అతను మావాడే వదిలేయండి అని. అదే ఒక సామాన్యుడి వెళ్తే మాత్రం అతని మీద ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కొంతమంది పెద్దలు వెళ్తే మాత్రం వారి మీద కేసులు నమోదు చేయడం లేదు. అలాంటి ఖద్దర్లను నిలవరించడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇది పూర్తిగా వాస్తవం కాదు.
వ్యవస్థలో అందరూ భాగం. పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ భాగం ఉన్నాం. కొన్ని సందర్భాల్లోని వాళ్ళకి దగ్గరికి వచ్చిన అభ్యర్థులని మనకు చెప్తూ ఉంటారు. దాంట్లో నిజానిజాలు ఉన్నాయా లేదా పరిశీలించుకోవడం, నిజానిజాలు లేకపోతే కఠినంగా వ్యవహరించడం. మా జిల్లాలో కూడా చాలా సందర్భాల్లో కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన చేసి పోలీస్ స్టేషన్ కరెక్ట్ అని వాళ్ళు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. సో అవసరాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి, దాంట్లో కనుక సపోజ్ ఒక నేరస్తుడు నేరం చేశాడని సాక్ష్యాధారాలు పూర్తిగా ఉంటే ఎంత పెద్ద వ్యక్తిని వదిలిపెట్టే సమస్య లేదు. అటువంటి సందర్భాలు జిల్లాలో జరిగినాయి. అటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా శిక్ష పడడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని జిల్లాల్లో మనం చూస్తుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు తమ హీరోయిజాన్ని చూపించుకోవడానికి నడి రోడ్లలో అంటే చిన్న చిన్న తప్పులు చేసిన వారిని కొట్టడము చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 3rd డిగ్రీలు ఉపయోగించడము. అసలుకి ఇలాంటి చర్యలను మీరు ఎలా నిర్వహిస్తారు? అటువంటి చర్యలు నేను ఎప్పుడు సమర్థించలేదు. చట్ట ప్రకారం పనిచేయడం, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం, అదేవిధంగా ప్రజల హక్కులు భంగం కలగకుండా పనిచేయడం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన సందర్భాల్లోనే బాగా తీవ్రమైన నేరస్తులు ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం వార్నింగ్ చేసి వాళ్ళని కొంతవరకు వాళ్ళని కట్టడి చేయడం, ఇటువంటి జరుగుతాయి తప్ప పూర్తిగా చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయమని ఇక్కడ మేము ఆదేశాలు జారీ చేయాలి. ఎంతో సామాజిక స్పృహతో ముందుకు వెళ్తున్న మీరు అంటే కప్పట్రాల గ్రామంతో పాటు మరిన్ని 78 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇదంతా కూడా ఎలా స్వశక్తితో చేస్తున్నారు, లేదంటే అందరినీ కలుపుకొని నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారు? ఇదంతా కూడా కోఆర్డినేషన్తో జరుగుతుంది. సమాజంలోని మంచి వ్యక్తులు, డిపార్ట్మెంట్స్ అన్ని సహకారంతో. ఉదాహరణకి కప్పట్రాల్లోని జెడ్పీఐ స్కూల్ అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది, ఫైల్ తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్ కట్టించింది. రోడ్లు కూడా అంతే. ఈ సిమెంట్ కంపెనీలు వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళ ఇంజనీర్స్తో రోడ్లు వేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ మేము పనులు ఐడెంటిఫై చేస్తున్నాం. కేవలం పనులు ఐడెంటిఫై చేసి ఎవరైనా పెద్ద వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని పనులు అప్పగించడం జరుగుతుంది. ఆ పని వాళ్ళే పూర్తి చేస్తున్నారు. ఉదాహరణకి కప్పట్రాల్ స్కూల్లో మా బెంచ్లు లేవు. రాజ్యసభ ఎంపీ గారు ఆయన ముందుకు వచ్చారు ఆ బెంచ్లు ఇవ్వడానికి. ఆయనే కొని ఆయనే మనకి బెంచ్లు ఇవ్వడం జరిగింది. ఇట్లాగా నిధులు కాకుండా కేవలం పనుల ద్వారా మనం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే సపోజ్ ఉదాహరణకి మిగతా 78 గ్రామాల్లో కూడా ఎక్కడ రోడ్లు లేకపోయినా ఆ సంబంధిత శాఖలు చెప్పి తొందరగా పనులు చేయించడం, వాటర్ రాకపోతే ఇంకా సంబంధిత శాఖ చెప్పడం, ఇట్లా కొన్ని బేసిక్ నీడ్స్ గ్రామ ప్రజల అవసరాలు వాటిని గుర్తించి వాళ్ళకి వైద్యం అందించడం, పిల్లల్ని 100% పిల్లలు బడిలో ఉండాలి అనే కాన్సెప్ట్తోనే చేయడం జరుగుతుంది. సో నిధులు కాదు, ఇక్కడ మనసు పెట్టి చేయడం వల్ల ఈ కార్యక్రమం సాధ్యపడుతుంది. దిస్ ఈజ్ జాకే రవికృష్ణ, IPS, SP Kurnool. Watch my exclusive interview on iDream.